15వ సామాన్య ఆదివారం. ఈనాటి దైవవాక్య పట్టణాలు దేవుని అపారమైన ప్రేమను, ఆయన వాక్యం యొక్క అనంతమైన శక్తిని, ఆ వాక్యాన్ని స్వీకరించే మానవ హృదయాల బాధ్యతను అత్యంత లోతుగా ఆవిష్కరిస్తూ ఉన్నాయి. ఈనాటి వాక్య పట్టణం యొక్క ప్రధాన ఇతివృత్తము దేవుని వాక్యము మరియు దానిని స్వీకరించే మన అంతరంగము చుట్టూ అల్లబడి ఉన్నవి. సృష్టికర్త అయిన దేవుడు ఒక విత్తువాని వలె తన వాక్యాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా సృష్టి అంతటా ఉదారముగా వెదజల్లుతారు. దేవుడు ఎంత ఉదార స్వభావుడంటే తన విత్తనము ఫలించదని తెలిసిన కఠినమైన రాతి నేలపైన ముండ్ల పొదలలో కూడా ఏమాత్రము వెనుకాడకుండా తన కృపను కురిపిస్తున్నాడు. ఈ చర్య మానవ దృక్కోణంలో వృధా ప్రయాసగా కనిపించినప్పటికీ ఇది దేవుని అవధుల్లేని ప్రేమకు మరియు మానవులకు ఆయన ప్రసాదించిన స్వేచ్ఛ సంకల్పానికి ఇది నిలువెత్తు నిదర్శనముగా నిలుస్తుంది. దేవుని కృప పరిమితమైనది కాదు. అది ఒక ప్రవహించే జీవన నది వలె, కురిసే వర్షం వలె సమస్త మానవాళి కొరకు ఉచితముగా అందించబడుతూ ఉన్నది. అయితే ఆ దివ్యవాక్యము మన జీవితాలలో ఏ మేరకు ఫలిస్తుందన్నది అనేది దేవుని విత్తనం మీద కాకుండా దాన్ని స్వీకరించి మన హృదయం అనే నేల మీద ఆధారపడి ఉంటున్నది. ప్రతి విశ్వాసి తనను తాను నా హృదయంలో ఏ రకమైన నేలకు సాదృశ్యముగా ఉన్నాను అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యము నాలో లోతుగా నాటుకోవడానికి నేను తగిన చోటు ఇస్తున్నానా అని ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకతను ఈనాటి పట్టణాలు గుర్తు చేస్తున్నాయి. మొదటి పట్టణంలో ప్రవక్త అయిన యెషయా దేవుని వాక్యాన్ని ప్రకృతిలోని వర్షం మరియు మంచుతో పోలుస్తున్నాడు. ఎలాగైతే ఆకాశం నుండి వర్షం కురిసి భూమిని సారవంతం చేసి సకల జీవకోటికి ఆహారాన్ని అందించి తిరిగి ఆవిరి రూపంలో ఆకాశానికి చేరుతుందో, అలాగే దేవుని వాక్యం కూడా పరలోకము నుండి భూమిపైకి వచ్చి దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తుంది. ఈ ప్రవచనం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఇజ్రాయేలీయులు బాబిలోను ప్రవాసంలో ఉన్నప్పుడు వారు తమ ఆస్తులను కోల్పోయి దేవుడు తమను విడిచిపెట్టాడని భావిస్తున్న సమయంలో యెషయా ఈ మాటలు పలికాడు. దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది, అది శూన్యముగా తిరిగి వెళ్ళదు అని ప్రవక్త వారికి భరోసా ఇస్తున్నాడు. అంటే దేవుని వాక్యము తాను ఉద్దేశించినటువంటి కార్యాన్ని సాధిస్తాడు అని ఈ వాక్యము మనందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నది. రెండవ పట్టణంలో పునీత పౌలు ఈ లోకంలో మానవులకి ఎదురయ్యే శ్రమలు, రాబోయే దేవుని మహిమతో పోలుస్తూ ఉన్నాడు. దేవుడు తన పుత్రులను తెలియచేయటకు సృష్టి అంతయు ఆతురతతో ఎదురుచూచుచున్నది. దీనినే గ్రీక్లో అపోకారోడోయ అంటే మెదడు ముందుకు చాచి ఎంతో ఆతురతగా చూడడము. పాపము కారణముగా సృష్టి నాశనానికి మరియు వ్యర్థతకు లోనైంది. కానీ క్రీస్తు ద్వారా లభించే రక్షణ కేవలము మానవ ఆత్మలకే కాకుండా సమస్త సృష్టికి విముక్తిని ప్రసాదిస్తూ ఉన్నది. మానవుడు పడే కష్టాలు, శ్రమలు, రోగాలు మరియు కన్నీళ్లు శాశ్వతము కావు. దేవుని వాక్యం మానవ హృదయంలో నాటబడి అది ఫలించినప్పుడు పవిత్రాత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన విశ్వాసులు మోక్షరాజ్యపు మహిమలో పాల్పంచుకుంటారు అని ఈనాటి రెండవ పట్టణము మనకి తెలియచేస్తూ ఉన్నది. ఈనాటి సువార్తలో క్రీస్తు బోధించిన అత్యంత ప్రసిద్ధమైన విత్తువాని ఉపమానమును విని ఉన్నాము. ఆ కాలములో రైతులు ముందుగా విత్తనాలు చల్లి ఆ తర్వాత భూమిని దున్నేవారు. అందుకే విత్తనాలు త్రోవ పక్కన, రాతి నేల మీదను మరియు ముండ్ల పొదలలోనూ పడెను. ఈ ఉపమానంలో విత్తువాడు క్రీస్తు ప్రభువు, విత్తనము దేవుని వాక్యము, నేల మానవుని హృదయము. దేవుడు తన వాక్యాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా అందరి హృదయాలలో విత్తుతాడు. దేవుని కృప ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అయితే ఆ వాక్యము ఫలించడం అనేది మానవుని హృదయ స్థితిపై ఆధారపడి ఉంటూ ఉన్నది. 4 రకాల మానవ హృదయ పరిస్థితులు వివరంగా ఈనాటి సువిశేషంలో చెప్పబడ్డాయి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములు. కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని తినివేసెను. మరి వీరి హృదయాలు దేవుని వాక్యమును విని కూడా దాన్ని అర్థం చేసుకొని స్వీకరించని కఠినమైనటువంటి హృదయాలకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నవి. లోక సంబంధమైన పాపపు తలంపులు, అహంకారము, స్వార్థము మనిషి హృదయంలో నిరంతరం ప్రయాణించడం వలన వారి హృదయము బండబారిపోతూ ఉన్నది. అటువంటి స్థితులలో సాతాను పక్షి వలె వచ్చి వారి హృదయాలలో నాటబడినటువంటి వాక్యాన్ని దొంగిలిస్తూ ఉన్నది.
రెండవది, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడెను. అవి వెంటనే మొలిచెను, కాని సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. వీరు దేవుని వాక్యాన్ని వినగానే ఎంతో సంతోషంతో స్వీకరించినటువంటి వారు. కానీ వారి విశ్వాసానికి లోతైన వేళ్ళు ఉండవు. జీవితంలో కష్టాలు, వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు లేదా విశ్వాస కారణముగా శ్రమలు ఎదురైనప్పుడు వారు వెంటనే విశ్వాసాన్ని విడిచిపెడతారు. దైవ ప్రార్థన, వాక్య ధ్యానము మరియు సత్ప్రవర్తన లేకపోవడం వలన వారి విశ్వాసము స్థిరముగా ఉండదు. మూడవది, ముండ్ల పొదలలో పడ్డాయి. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణిచివేశాయి. ఈ లోక సంబంధమైన విచారాలు, సిరి సంపదల భ్రమలు ఆ వాక్యాన్ని అణిచివేసే హృదయానికి సాదృశ్యంగా ఉన్నవి. నేటి ప్రపంచంలో అత్యంత ప్రమాదమైన స్థితి ఇదే. ధన వ్యామోహము, ఉద్యోగము, పని పట్ల ఆరాటము, లౌకిక ఆకర్షణలు మనిషికి దేవుని కొరకు సమయం లేకుండా చేస్తాయి. ప్రాపంచిక ఆకర్షణలు క్రైస్తవ ఆనందాన్ని అణిచివేసి ఆధ్యాత్మిక ఎదుగుదలను నాశనం చేస్తున్నాయి. ముండ్లు ఉన్న చోట విత్తనము ఎదగలేదు. అలాగే లోకాశలు ఉన్న చోట హృదయంలో దైవకృప ఫలించదు. కొన్ని సారవంతమైన నేల మీద పడెను. ఈ నేల మీద పడినటువంటివి నూరంతులుగా, అరవదంతులుగా, ముప్పదంతులుగా పంటనిచ్చాయి. వీరు దేవుని వాక్యాన్ని విని గ్రహించి విధేయత చూపే హృదయానికి సాదృశ్యము. ఇటువంటి వారు హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇస్తారు. తద్వారా వారు ప్రేమ, దయ, క్షమాగుణములు మరియు పరిశుద్ధాత్మ అనేటటువంటి ఫలాలు సమృద్ధిగా ఇస్తారు. దేవుని వాక్యము మానవ హృదయంలో నాటబడాలి అంటే మనిషి జీవితంలో నిశ్శబ్దము అత్యంత అవసరము. మరియమాత నిశ్శబ్దముతో దేవుని వాక్యాన్ని స్వీకరించి తన గర్భంలో మోసినట్లుగా ప్రతి క్రైస్తవుడు ధ్యానంతో, ప్రార్థనలో నిశ్శబ్దాన్ని పాటిస్తూ దేవునికి వాక్యానికి చోటు ఇవ్వాలి. ఈనాటి వాక్యము మన దైనందిన జీవితాలకు అనేక సవాళ్లను విసురుతుంది. నేటి ఆధునిక కుటుంబాలలో టెలివిజన్, ఇంటర్నెట్ మరియు సెల్ ఫోన్ల కారణముగా నిశ్శబ్దం కరువవుతుంది. దేవుని వాక్యాన్ని వినడానికి సమయం లేదు. అది మన హృదయాల్లో ఎదుగుతున్న ముండ్ల పొదలకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నవి. మరి కుటుంబం కలిసి ప్రార్థించడానికి, బైబిల్ చదవడానికి సమయం కేటాయించాలి. అప్పుడే పిల్లల హృదయాలు సారవంతమైనటువంటి నేలలుగా తయారవుతాయి. నేటి యువత చాలా తరచుగా లోక ఆకర్షణకు లోనై తమ హృదయాలను రాతి నేలగా మార్చుకుంటున్నారు. దేవుని మీద ఆసక్తి తగ్గిపోతూ ఉంది. శ్రమలు రాగానే విశ్వాసాన్ని వదిలివేస్తున్నారు. యువత దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తూ తమ జీవితాలను బలమైన పునాది వేసుకోవాలి. క్రీస్తు వాక్యము వారిని పాపం నుండి విడిపించి నిజమైన స్వేచ్ఛను ఇస్తున్నది. మనం ఈ లోకంలో అనేక శ్రమలు, నిరాశలు అనుభవిస్తూ ఉండవచ్చు. రోమేలకు రాసిన లేఖలో వివరించినట్లుగా సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నది. కానీ పరిశుద్ధాత్మ అనే ప్రథమ ఫలము మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన విమోచనకు హామీగా ఉన్నాడు. కనుక ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎన్ని లోకాశలు మనల్ని వెనక్కి లాగిన దేవుని వాక్యం మనలో లోతుగా నాటుకొని ఎదిగేలా మన హృదయ క్షేత్రాన్ని సిద్ధం చేసుకుందాం.